హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహాబల రుచి. ఈరోజు వీడియోలో పూరి చపాతీ అలాగే అన్నంలోకి సూపర్గా సెట్ అయ్యే ఆలు బఠానీ మసాలా కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇది దేనిలోకైనా కూడా చాలా బాగుంటుందండి, ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎక్కువ మసాలాలు లేకుండా. మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే 1 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని రెండింటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు అలాగే జీలకర్ర చక్కగా ఫ్రై చేసుకున్నాక దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఒక 2 ఉల్లిపాయలని వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే దీనిలోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగేటప్పుడే దీనిలోకి ఒక 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలు చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగాక దీనిలోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాక దీనిలోకి ఒక 3 టమాటాలని ఇలా మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి వేసుకోవాలి. వేసుకున్నాక దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు అలాగే 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించాలి. చక్కగా మనకి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక దీనిలోకి మనం జీలకర్ర అలాగే ధనియాల పొడి ఉంటుందండి, 2 కలిపి పట్టుకున్న పొడి 1 టీ స్పూన్ వేసుకున్నాను. అలాగే 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకున్నాను. మీకు స్పైసీకి తగ్గట్టుగా చూసి యాడ్ చేసుకోండి. అలాగే గరం మసాలా కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని ఒకసారి మసాలాలన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 4 బంగాళదుంపల్ని నేను ఇక్కడ కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. మీరు కొంచెం చిన్నవైనా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన వాటిని వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక అరకప్పు వరకు పచ్చి బఠానీలు కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోకి మనం గ్రేవీకి తగ్గట్లుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పున్నర వరకు వేస్తున్నానండి. మీరు చూసి గ్రేవీకి తగ్గట్లుగా వాటర్ని యాడ్ చేసుకోండి. వేసాక దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని దీన్ని ఒక 5 నుంచి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఉడికించుకోవాలి. బంగాళదుంప చక్కగా ఉడికాక అలాగే బఠానీ కూడా ఉడికితే వెంటనే దీనిలోకి కసూరి మేతి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని ఆ తర్వాత ఫైనల్గా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. పూరి చపాతీ అన్నంలోకి దేనిలోకైనా కూడా ఇది చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.